హలో ఎవ్రీవన్, దిస్ ఈస్ ప్రణీత కొప్పుల. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఆల్రెడీ తమ్నైల్లో చూసారు కదా, మా బ్యాక్ యార్డ్ మేక్ ఓవర్ చేసుకుంటున్నాం. ఇది డే 1. ఆల్రెడీ వర్కర్స్ వాళ్ళకి కావాల్సిన సప్లైస్ అన్నీ తీసుకొని వస్తున్నారనమాట. ఫస్ట్ రోజు వాళ్ళు ఎంత మెటీరియల్ కావాలో అవన్నీ తెచ్చి పెట్టుకొని అండ్ ఎక్కడి వరకు వేయాలో అవన్నీ ఇట్లా మార్క్ చేసుకొని పెట్టుకుంటారనమాట. ఇక్కడ చూసారు కదా, ఆ థ్రెడ్స్ అట్లా టై చేసి మార్క్ చేసుకొని పెట్టుకుంటున్నారు. అండ్ ఇది డే 2. మేము వెనకల మా ప్యాటియో ఎక్స్టెన్షన్ చేయించుకుంటున్నాం అనమాట. కాంక్రీట్ ప్యాడ్స్ ఎక్స్టెండ్ చేసుకుంటున్నాం. సో దానికోసం వాళ్ళు ఆల్రెడీ మార్క్ చేసుకున్న ల్యాండ్ మొత్తం అక్కడంతా మట్టి తీస్తున్నారనమాట. ఆల్రెడీ మాకు మధ్యలో ఉంటుంది కాబట్టి కాంక్రీట్ ప్యాడ్ అది ఒక 3-4 ఇంచెస్ లోపలికి ఉంటుంది అనమాట. సో సేమ్ దానికి ఈక్వల్గా చేయడానికి అక్కడున్న సాయిల్ అంతా తీసేస్తారు. సో తీసిన తర్వాత ఇలా ఉంటుంది. అండ్ మన ఇల్లు స్క్వేర్ ఫీట్ ఏరియా లోపలనే చేయించుకుంటున్నాం అనమాట. దానికి ఇంకా ఎక్స్టెండ్ చేయించుకోవట్లేదు. అట్లా ఎక్స్టెండ్ చేయించుకోవాలనుకుంటే మళ్ళీ కౌంటీ పర్మిషన్స్, హెచ్ఓఏ పర్మిషన్స్ అన్నీ చాలా లొల్లి ఉంటుంది. సో ఇక్కడ వరకు మాత్రం ఇక్కడ వరకు కూడా మళ్ళీ మేము మెయిల్ అయితే పెట్టాల్సిందే, వాళ్ళకు మెయిల్ పెట్టి చేయించుకోవాల్సిందే. ఆ కార్నర్కి నీట్గా లెవెలింగ్ కోసం 2 సైడ్స్ వుడెన్ స్టిక్స్ ఉన్నాయి కదా, అట్లా పెట్టుంచారనమాట. దాని మధ్యలో ఇప్పుడు ఆ కాంక్రీట్ మొత్తం వేసి లెవెలింగ్ చేస్తారు. సో వాళ్ళకి ఇంకా వాటర్, ఇక్కడ ఒక వాటర్ పైప్ పడింది కదా బ్లాక్ది. మేము ఇంతకుముందు ఒక ప్రాజెక్ట్ చేసిండే, రెయిన్ వాటర్ ఊరికే అక్కడ స్టోర్ అయ్యి ల్యాండ్ అంతా గ్రాస్ గ్రో అవ్వకుండా ల్యాండ్ ఖరాబ్ అవుతుందని. కానీ ఇంకా అది అయిన తర్వాత మేము ఇది స్టార్ట్ చేసాం. సో అది తీసేయాల్సి వచ్చింది. మళ్ళీ ఫుల్ డస్ట్ ఉండే కంప్లీట్గా ఇంట్లో కూడా. మొత్తం ఒక రోజే పట్టిందనమాట వీళ్ళకి చేయడానికి. ఫస్ట్ టైం మార్నింగ్ అతను ఒక్కడే వచ్చాడు. ఒక సైడ్ మొత్తం బ్యాగ్స్ అన్నీ తనే వేయడం, కంటిన్యూస్గా వర్క్ చేశారు. లిటరల్లీ అసలు చాలా పని చేశారు వాళ్ళు. 1 డేలోనే ఫినిష్ చేసేసి వెళ్ళిపోయారు. చూస్తున్నారు కదా, కాంక్రీట్ మొత్తం అంతా ఈక్వల్గా చేస్తున్నాడు అనమాట, లెవెలింగ్ చేస్తున్నాడు. అండ్ ఈయన స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ ఫినిష్ అయ్యే టైంకి ఇంకా కొంతమంది వర్కర్స్ వచ్చారు. నెక్స్ట్ అంతా వేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని ఇంకా ఒక అటు ఇటు ఉండి ఆ స్టిక్స్తో లెవెల్ చేస్తున్నారు. దాని తర్వాత కొంచెం స్మూత్ చేయాలి కదా సర్ఫేస్ని. సో ఆ వాటర్ వస్తున్న కొద్దీ వాళ్ళు స్మూత్ చేస్తూ ఉన్నారనమాట. ఈవినింగ్ వరకు, మార్నింగ్ వచ్చారు, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేస్తున్నారు. అట్లా ఆ కార్నర్కి ఈ కార్నర్కి ఉండి దాన్ని స్మూత్ చేస్తున్నారు. ఒక సైడ్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకొక సైడ్ చెయ్యాలి. అప్పటికే ఇంకా 2-3 వర్కర్స్ కూడా వచ్చిండే. సో దాంతో కొంచెం సాఫ్ట్ చేస్తున్నారు. కార్నర్స్కి సాఫ్ట్ చేయడం కొంచెం ఈజీనే, కానీ మిడిల్లోనే కొంచెం కష్టం అయిపోయిందనమాట వాళ్ళకి. ఇక్కడ చూసారా, కొంచెం ఇంకా అన్ఈవెన్గా కనిపిస్తూ అక్కడక్కడ వాటర్ ఉన్నట్లు, కాంక్రీట్ ఉన్నట్లు. సో ఈ లెవెల్లో ఉన్నప్పుడు మళ్ళీ కొంతసేపు తర్వాత మళ్ళీ వచ్చి దాన్ని ఈక్వల్ చేస్తున్నారనమాట. సో ఇప్పుడు అటు సైడ్ చేస్తున్నారు. అక్కడ చూసారా, చిన్న బాబు, వాళ్ళ బాబే, వాడు కూడా వచ్చాడు. ఇంకా కూర్చొని వీళ్ళు సాంగ్స్ పెట్టుకుంటారు, మెక్సికన్స్ వీళ్ళు. అసలు సాంగ్స్ పెట్టుకుంటూ మధ్యలో డ్యాన్స్ వేస్తూ, నేను ఆ వీడియోస్ తీయలే. చూస్తున్నారు కదా, మెటీరియల్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. నేనైతే ఎన్ని మిగులుతాయో అనుకున్నా. అండ్ ఇది మొత్తం అయిన తర్వాత ఇట్లా కార్నర్కి డిజైన్ లాగా చేస్తారనమాట. సో మనకి ఆల్రెడీ ఉన్న కాంక్రీట్ ప్యాడ్కి ఈక్వల్గా ఉండేటట్టు సిమిలర్గా చేయాలి అన్నట్టు చేస్తారు. సో ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడ మొత్తం చాలా చెత్త ఉండింది కదా, ఆ బ్యాగ్స్ అంతా వాళ్ళు తీసి ట్రాష్ క్యాన్లో వేసి వాళ్ళే వేసారు, మొత్తం క్లీన్ చేశారు. ఇక్కడ కింద అంతా సిమెంట్ పడుంది. మళ్ళీ నెక్స్ట్ డేకి వచ్చి తీస్తారు, ఎందుకంటే ఆ సైడ్కి పెట్టిన వుడెన్ది కూడా తీయాలి కదా. ఇదేమో డే 3 చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకా బాగుండిందనమాట. బాగా ఫుల్ ఎండలు ఉన్నాయి కదా, అండ్ బట్ స్టిల్ ఇంకా వాటరింగ్ చేస్తూ ఉండాలి. 2-3 డేస్ కొంచెం బాగా సెట్ అయిపోతుంది. మాకైతే చాలా బాగా అనిపించింది. అంటే బాగా ఎక్స్టెండ్ అయ్యి చాలా పెద్దగా అనిపిస్తుంది అనమాట ఇప్పుడు మా బ్యాక్ యార్డ్. ఇంతకుముందు అయితే మంచిగా చిన్నగా అనిపించేది. ఫర్నిచర్ పెట్టిన తర్వాత కొంచెమే ప్లేస్ ఉండింది. సో ఇప్పుడు మాకు నచ్చినట్లు ఇంకా చాలా అరేంజ్ చేసుకోవచ్చు అని అనుకున్నాము. అయితే క్లీన్ చేస్తున్నాం అనమాట. ఇంకా ఎట్లాగో సమ్మర్ వచ్చేసింది కదా, మొత్తం ప్యాటియో అంతా క్లీన్ చేసి సెట్ చేసేసుకుందాం ఇప్పుడే అని అనుకున్నాం. సో ఆ క్లీనింగ్ వర్కే స్టార్ట్ చేసాం. ఇన్ని రోజులు బయటనే అది గ్రిల్ అవన్నీ ఉన్నాయి కదా, కొంచెం పాలెన్ అంతా పడి బాగా డస్ట్ అయిపోయిందనమాట. మీరు చూసారు కదా బయట ఎట్లుండేనో ప్యాటియో. సో అవన్నీ క్లీన్ చేసి తుడుస్తున్నాం. దీనిపైన గ్లాస్ పైన మొత్తం ఆ సిమెంట్వి కొంచెం పడినాయి అనమాట. సో తడి బట్టతో తుడుస్తుంటే పోతుంది, బట్ కొంచెం టైం పట్టింది. అండ్ దాంతోపాటు బయట గ్లాస్ డోర్స్ కూడా ఇంకా అవి కూడా క్లీన్ చేసేస్తున్నా ఒకటేసారి.
కార్పెట్ తెచ్చుకున్నా నేను. నాకు బయట ప్యాటియోలో కార్పెట్ వేసుకోవడం అంటే చాలా ఇష్టం. ఎప్పటి నుంచో ఉండింది వేసుకుందామని. బట్ మాకు అక్కడి వరకే ఉండింది కదా, సో అంత ఇంట్రెస్ట్ ఏం చూపిలేదనమాట సుధీర్. సో ఇప్పుడు తెచ్చుకున్నాం, కాస్కోకి వెళ్ళి తీసుకొని వచ్చామన్నమాట వెంటనే. ఈరోజే అన్నీ సెట్ చేసుకుందాం, బాగా సన్నీగా ఉంది క్లైమేట్ అని. సో ఈవినింగ్, సండే ఈవినింగ్ అనుకుంటా మేము ఇదంతా చేసుకుంది. అండ్ అవి కూడా యాక్చువల్గా అన్నీ బయటనే ఉండే కదా ఫర్నిచర్, దానిపైన కూడా కొంచెం సిమెంట్ పడడం అవంతా జరిగింది. సో అందుకే అన్నీ క్లీన్ చేసుకుంటున్నాం. ఇంకా నెక్స్ట్ కార్పెట్ వేయాలి. మాతో పాటు పిల్లలు కూడా హెల్ప్ చేస్తున్నారనమాట. చాహ్నా కూడా చాలా హెల్ప్ చేసింది. తను ఏదైనా సరే పని చేస్తున్నప్పుడు ఇంట్లో దానికి హెల్ప్ చేయడం చాలా ఇష్టము. అది కూడా వచ్చి చేస్తుంటుంది అనమాట. అది కూడా ఇష్టం చేయడం, కాకపోతే వాడు సగం సేపు వాడు ఆడుకోవడంలోనే బిజీగా ఉంటాడు. అండ్ ఇక్కడైతే కార్పెట్ ఓపెన్ చేస్తున్నాం. ఇది నేను ఒక సైడ్కి వేద్దాము అని అనుకున్నాం అనమాట. మాకు ఆల్రెడీ ఈ మిడిల్లో ఉన్న పార్ట్ మాకు బిల్డర్ ఇచ్చిందే. సో దీనికి ఒక్కటే వేసుకుందాము అని అనుకున్నాం, కానీ మాకు కార్పెట్ పెద్దగా అయిపోయింది. ఇట్లా స్ట్రైట్గా వేస్తుంటే మళ్ళీ చాలా ఇంకా గ్రాస్ పైకి వచ్చేస్తుంది. సో అందుకనే జస్ట్ ఈ కార్పెట్ సెట్ చేయడానికి మాకు ఎంత టైం పట్టిందో, అంటే ఎక్కడ వేయాలి, అసలు ఇక్కడ బాగుంటుందా అక్కడ బాగుంటుందా అని. ఎందుకంటే ఒక సైడ్కి ఉంది అంటే ఆ సైడ్కి ఫర్నిచర్ పెట్టుకొని అట్లా అనుకున్నాం. ఇప్పుడేమో ఇది కొంచెం పెద్దగా ఉంది, ఇది ఎటు సైడ్ వేయాలి, మొత్తం కవర్ కాదు, మొత్తం కవర్ చేయాలనే ఇంటెన్షన్ కూడా మాకేం లేదు. సో అందుకే దాన్ని అటు మూవ్ చేసి ఇటు మూవ్ చేసి ఇంకా ఫైనల్గా ఇట్లా సెట్ చేద్దాము అని అనుకొని తీసుకొని వచ్చేసాం ఫర్నిచర్. చెప్పినా కదా, చాహ్నా టూ మచ్ ఎగ్జైటింగ్ ఉంది ఇవన్నీ సెట్ చేస్తున్నప్పుడు. ఇంకా ఇది బాగుందా లేదా చూద్దామని పిల్లోస్ అయితే తీసుకొని వచ్చి ఫస్ట్ అరేంజ్ చేద్దాం బాగుందా లేదా అని అనుకున్నాం. మధ్యలో ఆద్విక్ ఇంకా ఆడుతూనే ఉన్నాడు కంటిన్యూస్గా. సో పిల్లోస్ అన్నీ అరేంజ్ చేసిన తర్వాత ఇంకొంచెం మూవ్ చేసినాం అనమాట. మధ్యలో టేబుల్ పెట్టి సుధీర్ అప్పుడే మధ్యలో కూర్చొని రిలాక్స్ కూడా అయిపోతున్నాడు. అండ్ ఇంకా పిల్లోస్ ఉన్నాయన్నమాట, అన్నీ లోపల పెట్టిండే. ఈ వర్క్ చేసేటప్పుడు బాగా డస్ట్ పడుతున్నాయి కదా అని. సో అవన్నీ తెచ్చి మళ్ళీ దులిపి, అండ్ ఈ వెల్కమ్ మ్యాట్ అయితే అసలు ఎట్టేయాలో అర్థం కాలే. ఇవన్నీ సీడ్స్ అనమాట. ఈ గార్డెనింగ్ మొత్తం అంతా చేసిన తర్వాత అది కూడా చూపిస్తా. సో ఇక్కడైతే ఇవన్నీ క్లీన్ చేసాము, మొత్తం అన్నీ నీట్గా వాటర్తో. అది క్లీన్ చేసేటప్పుడు ఇంకా వీడియో తీసుకోలే. ఆ సైడ్కే మొత్తం ఎవ్రీథింగ్ మళ్ళీ అన్నీ ఓపెన్ చేసి ఆ స్టాండ్లో నీట్గా అన్నీ క్లీన్ చేసి మళ్ళీ పెట్టినాం అనమాట. అక్కడ అన్ని గార్డెనింగ్ థింగ్సే ఉన్నాయి. పాట్స్ అన్నీ కొన్ని మళ్ళీ రీయూజ్ చేయాల్సిన పాట్స్ కానీ దానికి సంబంధించిన టూల్స్ అట్లాంటివన్నీ ఉన్నాయన్నమాట. సో అవన్నీ అక్కడ పెట్టి, గ్రిల్ పక్కన ఒక టేబుల్ కూడా ఉంది కదా, అది వాంటెడ్లీ పెట్టినాం అనమాట కావాలని. అది ఫోల్డబుల్ టేబులే. సో గ్రిల్ చేసుకుంటాం కదా, ఇంకా సమ్మర్ వచ్చింది, బయట కూర్చొని ఇంకా ఎంజాయ్ చేయొచ్చు అనుకొని అట్లాగే పెట్టున్నాం బయట. అక్కడే ఫుడ్ పెట్టుకొని తినొచ్చు కదా అనుకొని. ఎట్లాగో ఈ సమ్మర్ పేరెంట్స్ వచ్చే ప్లాన్ కూడా ఉంది. సో వాళ్ళందరూ వచ్చిన తర్వాత ఇంకా ఫుల్ ఎంజాయ్ బాగుంటుంది. వాళ్ళకు కూడా బయట స్పెండ్ చేయడం కూడా చాలా ఇష్టం. సో అందరం కలిసి మంచి టైం స్పెండ్ చేయొచ్చు కదా. అండ్ మా ప్యాటియో ఎక్స్టెండ్ అయిన తర్వాత మాత్రం బయట లుక్కే చేంజ్ అయిపోయింది. అసలు ఎంత బాగా నచ్చిందో నాకైతే. అండ్ ఇది మేము ఇప్పటికి చేసుకున్నది. అండ్ దాంతోపాటు ఒక స్పెషల్ ట్రీట్ కూడా ఉండాలి కదా ఇంత వర్క్ చేసిన తర్వాత అని వెంటనే పోయి వేడిగా మిర్చి బజ్జీ చేసేసా. ఇంకా ప్యాటియోలో చాలా థింగ్స్ ఉన్నాయన్నమాట చేసేది. ప్రజెంట్ అయితే ఇవి ఇక్కడ ఇట్లా చేసుకున్నాము. ఇంకా పక్కన ప్లాంట్స్ పెట్టడం ఇవన్నీ 1 by 1 చేస్తూ ఉంటాం. నేను అప్డేట్స్ అన్నీ మీకు ఇస్తూ ఉంటా. సో ఇంకా సుధీర్ వాళ్ళు వచ్చే ముందే నేను ఇంకా ఆగకుండా తినేస్తున్నా. నాకు మిర్చి బజ్జీ చాలా ఇష్టం. వేడిగా ఉన్నప్పుడే దాని టేస్ట్ బాగుంటుంది. సో అలా తింటూ హ్యాపీగా ఇంతసేపు పని చేసినందుకు రిలాక్స్ అవుతూ ఎంజాయ్ చేస్తున్నా కూర్చొని. సో దట్స్ ఇట్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్, సీ యూ.